కర్నూలు జిల్లా ఆలూరులో పొట్టి శ్రీరాములుకి పూలమాల వేసి ఎమ్మెల్యే విరూపాక్ష నివాళులర్పించారు. ఎమ్మెల్యే విరూపాక్షి చంద్రబాబుపై మండిపడ్డారు. రాష్ట్రంలో గంజాయి, లిక్కర్, పేకాట తప్ప ఏమీ లేవు అన్నారు. రాష్ట్రంలో గంజాయి లేని రాష్ట్రంగా మారుస్తానని ప్రమాణం చేసినటువంటి మంత్రి అనిత పల్లె పల్లెకు గంజాయి సప్లై అవుతుందన్నారు. ఇక షోకాజ్ నోటీస్ ఇవ్వడం కాదు, పార్టీ నుండి సస్పెండ్ చేయాలని అన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎన్నో అత్యాచారాలు చేస్తున్నా ఏమీ పట్టించుకోవడం లేదని వారన్నారు. మన రాష్ట్రానికి హోంమంత్రి ఆమె ఏమంటారంటే గంజాయి లేని రాష్ట్రం చేస్తామనే విధంగా ఆమె ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేసింతోనే అయింది. ఇప్పుడు రాష్ట్రంలోన మీ ఎంపీలే డ్రగ్స్తో పడిపోయినాడు అనే ఎంపీ గారు ఉన్నతమైన పదవిలో ఉన్నాడు. ఆయన ఫస్ట్ మేము కోరుకునేది ఒకటి, ఆయన్ని మీరు ఊరిన నోటీసు షోకాజ్ నోటీసులు ఇస్తే సరిపోదు, ఫస్ట్ ఆయన్ని పార్టీనే సస్పెండ్ చేయాలా, ఆయన పార్టీకి రాజీనామా చేయాలనే విధంగా మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఎంతోమంది ఎమ్మెల్యేలు ఈరోజు మీరు ఆనవాయితీ అయిపోయింది, మీకు వాళ్ళంతా అరాచకాలు చేస్తున్నా, అత్యాచారాలు చేస్తున్నా, ఈ డ్రగ్స్ మొత్తం ఈ నుంచి ఏం నడుస్తుందంటే ఫస్ట్ ఈ అత్యాచారాలకి ఇవన్నిటికీ ఒకటే ఉండేది డ్రగ్స్ మన రాష్ట్రంలో విచ్చలవిడిగా పల్లెలకి మా ఏరియాలో ఈ డ్రగ్స్ అంటే తెలియదు, గంజాయి అంటే తెలియదు మా ఏరియా మా ఆలూరు కాన్స్టిట్యున్సీకి. అట్లా ఈరోజు పల్లెలకు చేరింది ఈ గంజాయి కానీ డ్రగ్స్ కానీ. ఈ చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడో మాకు తెలియదు, ఈ ఆయన హోంమంత్రి గారు ఏం చేస్తున్నాడు, లా అండ్ ఆర్డర్ అసలు మన రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అసలు లేదు. ఈరోజు మన ప్యాకాట నిన్న రాత్రే చూసినాం, మరకట్టు చింతకుండి దగ్గర చిన్నహోతూరు మన మరకట్టు మధ్యలోన. ఈరోజు ఎవరు మా వైసీపీలు చెప్పింది లేదు, ఎవరు చేసింది లేదు. వాళ్ళే కర్నూలు నుంచి విజిలెన్స్ వచ్చి అయినా మేము చెప్పినా కానీ మా పోలీస్ డిపార్ట్మెంట్ పెడచోని పట్టుకుంటుంది మేము చెప్పినా కానీ వాళ్ళే తెలుసుకొని ఈరోజు ప్యాకాట సవరాల మీద ఎంత చేస్తున్నారో చూడాలి. ఒక దగ్గర కాదు, మన ఇక్కడే ఆలూరు ఒకటే కాదు, రాష్ట్రంలో మొత్తం ఎక్కడైనా చూసుకోపో ప్యాకాట, డ్రగ్స్, గంజాయి, లిక్కరు ఇవి తప్ప మన రాష్ట్రంలో ఏం పరిపాలన లేదు. పరిపాలన చేసేది ఈ డ్రగ్స్ కోసం వాళ్ళు వచ్చిననే విధంగా చెప్తున్నాం. ఇంకా రాసలీలు అయితే మనం చెప్పనక్కర్లేదు, రాష్ట్రం అంతా ఎక్కడ చూసినా కానీ ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులు, టీడీపీ అనుచరులు, ఎమ్మెల్యేలు వాళ్ళే. అంటే వాళ్ళకి ప్రత్యేకంగా ఏమో నాకు తెలియదు కానీ మళ్ళీ వాళ్ళు చంద్రబాబు నాయుడు ఏమని చెప్పినాడో వాళ్ళకి ఏమని చేసుకోండి. ఈ 5 ఏళ్ళు ఎవరు ఆడవాళ్ళు గ్రామంలో ఎక్కడ కానీ పారాడకూడదు అనే విధంగా చంద్రబాబు నాయుడు చెప్పినాడో మాకు తెలియదు కానీ ఎక్కడ చూసినా ఆడవాళ్ళు, పిల్లలు, పసిపిల్లలు 7 ఏళ్ళు ఎక్కడ రోజు గంటకోటి అత్యాచారాలు ఏమంటే కొన్ని కనపడకుండా బయట రాకుండా పోతున్నాయి. గంటకొక అత్యాచారం జరుగుతుంది ఈరోజు మన రాష్ట్రంలో. అసలు పరిపాలన అసలు లా అండ్ ఆర్డర్ లేకుండా చేసినారు ఈరోజు. మళ్ళీ చెప్పేదేమి శ్రీరంగ నీతిలో చెప్తారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా హోంమంత్రి